ఎంత వెతికినా సీతాదేవి జాడ కనుగొనలేక అపజయం పొందుతానేమో అన్న భయంతో హనుమంతుల వారు ఈ విధంగా ఆలోచిస్తారు. ఎంతో కష్టపడి ఎన్నో అవాంతరాలను తట్టుకొని సముద్రాన్ని దాటిన నా ప్రయత్నం వృధా అయిపోయిందా? నా శక్తి సామర్థ్యాలన్నీ వృధా అయిపోయాయా? నేను నా ప్రయత్నంలో విఫలమయ్యానా అని ఆందోళన చెందుతారు. ఎంత వెతికినా జానకీదేవి జాడ దొరకలేదంటే ఆమెను రాక్షస స్త్రీలు భక్షించి ఉంటారా? లేక సీతాదేవికి మరేదైనా అపాయం కలిగి ఉంటుందా? లేదా ప్రాణత్యాగం చేసి ఉంటుందా? కాని రామలక్ష్మణుల శక్తి సామర్థ్యాలు తెలిసిన జానకీదేవి అటువంటి ఆలోచన చేసి ఉండదు అని ఈ విధంగా అనేక రకాలైన ఆలోచనలతో ఆంజనేయస్వామి ఆవేదన చెందుతూ ఉంటారు. జానకీదేవి కనపడలేదని కాని తప్పిపోయిందని కాని శ్రీరామునికి తెలియచేయటం యుక్తం కాదు. అలా అని నేను ఈ విషయాన్ని రాములవారికి చెప్పినా దోషమే, తెలియచేయకపోయినా దోషమే. ఇది నాకు విషమ సమస్యగా ఉన్నది. ఇప్పుడు నాకు ముందున్న కర్తవ్యం ఏమిటి అని ఎంతగానో ఆలోచిస్తారు. దీర్ఘాలోచనలోనూ సందిగ్ధంలోనూ ఉంటారు. నేను ఎంత సముద్రాన్ని దాటినా, ఎంత కష్టపడినా, ఎన్ని అవాంతరాలను దాటుకుంటూ వచ్చినా సీతాదేవి జాడ తెలుసుకోకుండా తిరిగి వెళ్తే నేను ఏం సాధించినట్టు అని పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో రామభక్తుడైన హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకోలేకపడిన మానసిక వేదన వర్ణనాతీతం. వాల్మీకి రామాయణంలో ఆంజనేయస్వామివారి అంతర్మథనాన్ని ఎంతో హృద్యంగా వివరిస్తారు. నిరాశ నిర్వేదానికి గురైన హనుమంతుల వారు రాబోయే పరిణామాలను ఆలోచించి ఆ నిరాశను జయించి విజయాన్ని సాధించటానికి హనుమంతుల వారు చేసిన ఆలోచనా సరళి మానవాళికే మార్గదర్శకం. రామభక్త హనుమంతుడనైన నేను కిష్కిందకు వెళ్లి సీతాదేవి జాడ తెలియలేదని పరుషవచనాన్ని తెలియచేయగానే సున్నిత మనస్కుడైన శ్రీరామచంద్రుడు ఆ మాట భరించలేక ప్రాణాలు వదిలివేస్తాడు. రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు. ఈ ఇద్దరి మరణవార్త తెలియగానే భరత శత్రుఘ్నులు ప్రాణాలు వదిలివేస్తారు. పుత్రశోకాన్ని తట్టుకోలేక రాజమాతలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలు కన్నుమూస్తారు. సందేహం లేదు, ఈ మరణవార్త తెలియగానే సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ఆ తరువాత ఆయన భార్యలు అంగదుడు కూడా ప్రాణత్యాగం చేస్తారు. ఈ విధంగా ఒకరి వెంట ఒకరు అందరూ మరణించటంతో వానరులంతా దిక్కులేనివారైపోతారు. ఒకవేళ నేను కిష్కిందకు వెళ్లి ఈ దుర్వార్తను తెలియచేస్తే ఇక్ష్వాకు వంశము అంతరించిపోతుంది. వానర సైన్యం కూడా అంతరించిపోతుంది. అందువలన సీతాదేవి ఎక్కడ ఉందో నేను తెలుసుకోకుండా కిష్కిందకు వెళ్ళను. వెళ్ళి సుగ్రీవుని ఎదుట నిలబడటం నా వల్ల కాదు. నేను అక్కడికి వెళ్లకుండా ఉన్నంతకాలం ధర్మాత్ములు, మహానుభావులు అయిన రామలక్ష్మణులు, సుగ్రీవుడు మొదలైన పెద్దలంతా కూడా నేను శుభవార్తతో తిరిగి వస్తాను అన్న ఆశతో జీవించి ఉంటారు. ఇలా హనుమంతుల వారు తనలో తాను ఆలోచించుకుంటూ సీతాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకోలేకపోయాను అన్న నిర్వేదంతో ప్రాయోపవేశం కూడా చేసుకోవాలా అన్న ఆలోచనకి వస్తారు. కాని ప్రాణత్యాగం వలన కలిగే అనర్థాలను ముందుగానే ఊహించి బతికి ఉంటే ఎప్పటికైనా శుభం కలుగుతుందని, తన ప్రయత్నం ఫలిస్తుందని, అందువలన నేను ప్రాణత్యాగం చేయను, అడవిలో కందమూల ఫలాలను తింటూ వానప్రస్థాశ్రమంలో జీవిస్తూ ఉంటాను అని నిర్ణయించుకుంటారు. అప్పుడు సకల విద్యా పారంగతుడైన హనుమంతుల వారికి మంచి నీతి వచనాలు గుర్తుకు వస్తాయి. వివేకాన్ని తెచ్చుకొని సకల విద్యా పారంగతుడైన హనుమంతుడికి మంచి నీతి వచనాలు గుర్తుకు వస్తాయి. సర్వ అనర్థాలకు దుఃఖమే మూల కారణము. దుఃఖాన్ని విడిచి సంతోషంగా, ఉత్సాహంగా ఉండటమే శ్రేయస్కరం. నాలో ఆవహించిన నిర్వేదాన్ని వదిలివేస్తాను. నా ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా కొనసాగిస్తాను. మరోసారి సీతమ్మ వారి కోసం వెతుకుతాను. పట్టుదలతో నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను అని హనుమంతుల వారు దృఢంగా నిశ్చయించుకుంటారు. ఇప్పటి వరకు నేను అన్వేషించిన స్థలాలను మరల తిరిగి అన్వేషిస్తాను. నేను జీవించి ఉండటమే కాదు, సీతాదేవి కనిపించకపోతే రావణాసురుణ్ణి సంహరిస్తాను, లేదా రావణాసురుడిని తీసుకుని వెళ్లి రాముల వారికి అప్పగిస్తాను. అంతేకాని సీతాదేవి జాడ తెలియకుండా నేను కిష్కిందకు వెళ్లను. అప్పటి వరకు నా అన్వేషణను ఆపను అని ప్రతిజ్ఞ తీసుకుంటారు. అప్పుడు హనుమంతుల వారి ఆలోచనా ధోరణి మారిపోతుంది. నాకు జానకీదేవిని వెతకటంలో అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి.
నాకు తప్పనిసరిగా జానకీదేవి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇలా ఆలోచిస్తున్న హనుమంతుల వారికి వెన్నెల కాంతిలో మహావృక్షాలతో నిండి ఉన్న అశోకవనం కనిపిస్తుంది. ఇప్పటివరకు నేను ఈ అశోకవనాన్ని చూడలేదు, ఇక్కడ సీతాదేవి కోసం వెతకలేదు అని అప్పటి వరకు ఉన్న వ్యాకులాన్ని వదిలేసి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. హనుమంతుల వారు రామలక్ష్మణులకు, సీతాదేవికి, సుగ్రీవునికి నమస్కారం చేస్తారు. తర్వాత సకల దేవతలకు నమస్కరించి తన్మ రామకార్య సిద్ధికి సహకరించాలని ప్రార్థిస్తారు. ఆ జానకీమాత దర్శన భాగ్యం లభించాలని కోరుకుంటూ సూక్ష్మ రూపంలో అశోకవనంలో ప్రవేశించటానికి హనుమంతుల వారు వెళ్తారు. అందువలన నేటి యువతరమైన, విద్యార్థులైన, గృహిణులైన, మీరెవరైనా, మీ సమస్య ఏదైనా, మీ లక్ష్యం ఏదైనా ఎంత ప్రయత్నించినా ఫలితం పొందలేదని నిరాశ నిస్పృహలకు గురైతున్నప్పుడు క్షణికావేశాలకు లోను కాకుండా, కుంగిపోకుండా రాబోయే పరిణామాలను అంచనా వేయాలి. మీ ప్రయత్నాన్ని మధ్యలో ఆపేయకుండా పటిష్టంగా ముందుకు కొనసాగించాలి. ఆలోచన సరళిని మార్చుకొని ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. ఆ హనుమంతుల వారి ఆశీస్సులతో ఆయన చూపిన మార్గంలో తప్పనిసరిగా విజయం సాధిస్తామని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ముందడుగు వేయాలి. అప్పుడు మీ సమస్య ఏదైనా పరిష్కారం తప్పనిసరిగా లభిస్తుంది. మీ లక్ష్యం ఏదైనా విజయం తథ్యం. జై శ్రీరామ్, జై హనుమాన్. Like, share, subscribe to Sadara Kasepur.